ఈ వీడియోలో వచ్చేసి మా మస్జిద్లో ఇఫ్తారీ ఎలా చేస్తారో చూపిస్తామమ్మా, చూసేయండి. హలో ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. ఈ రోజు వచ్చేసి డే 24 ఆఫ్ రంజాన్ మామ. చలో స్టార్ట్ చేద్దాం. చూస్తూ 24 డేస్ అయితే అయిపోయింది మామ రంజాన్లో. ఇంకా లాస్ట్ 6 డేస్లో రంజాన్ కూడా అయిపోతుంది మామ. ఇంకా అల్హమ్దులిల్లా డే 24 సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకుని ఇంకా మస్జిద్లోనే ఫజర్ నమాజ్ కంప్లీట్ చేసుకుని ఇంకా సీదా ఇంటికి వచ్చేసి ఫుల్ నిద్ర వస్తుంటే పనుకొని లేసి ఇంకా అక్కడ నుంచి సీదా మస్జిద్కి వచ్చేసి అల్హమ్దులిల్లా అస్సర్ నమాజ్ కంప్లీట్ చేసుకుని ఇంకా మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పా కదమ్మా, మా మస్జిద్లో ఇఫ్తారీ ఎలా చేస్తారో చూపిస్తాను కదా మామ. ఇంకా మా మస్జిద్లో వచ్చేసి ప్రతి ఇంటి నుంచి వచ్చేసి రైస్, వైట్ రైస్, పప్పు, బిర్యానీ ఏదైనా కానీ అన్నీ ఒక హండాలో వేసి అంటే ఒక గిన్నెలో వేసి బాగా కలిపి ప్రతి ఒక్కరికి ప్లేట్లో అయితే పెడతారు మామ. సో మీరైతే అనుకోవచ్చు మామ, ఏంది వీళ్ళు పప్పు, బిర్యానీ, రైస్, వైట్ రైస్ అన్నీ కలుపుకొని తింటున్నారంటే ఏం లేదు మామ. కలపడం విషయం పక్కన పెడితే అసలు టేస్ట్ విషయానికి వస్తే మామ అసలు డిఫరెంటబుల్గా అసలు మామూలుగా ఉండదు మామ. సూపర్గా ఉంటుంది మామ టేస్ట్. ఆ టేస్ట్ వచ్చేసి పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా ఉంటుంది మామ, అంత భారీగా ఉంటుంది టేస్ట్. సో అలా అల్హమ్దులిల్లా డే 24 కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే చేసుకున్నాం మామ.